నేటిదిన వాక్య ధ్యానం కొరకు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్యం ద్వారా నాతో, మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దైవజనుడైన సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయిన సౌలుతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పలికినటువంటి విషయాలను ఇక్కడ మనం చూడగలం. ఏది శ్రేష్టము అనంటే, బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞను గైకొనుటయు, క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. ఏ కారణాన్ని బట్టి ఇక్కడ సమూయేలు గారు సౌలుతో ఈ మాటలను పలుకుతున్నారు అనంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి గదా అని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. జరిగినటువంటి ఆ సంఘటనను గూర్చినటువంటి వివరాలు నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూడగలం. ఆ చోట ప్రభువారు తమకు నాడే ఆయన వాగ్దానం చేశారు. నిర్గమాకాండం 17వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు సెలవిచ్చినటువంటి విషయాలను అక్కడ మనం చదవగలం. నాడు వారికి ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు అమాలేకీయులను పూర్తిగా ఆయన నశింపచేసే విషయంలో ఆ పనిని సౌలుకి ప్రభువారు అప్పచెప్పారు. అయితే ఈ సౌలు చేసినటువంటి పని ఏంటంటే, అతడు వారి యందు అమాలేకీయులందరినీ అతడు నశింపచేసే ప్రయత్నం చేసిన అమాలేకీయుల రాజు అయినటువంటి అగగును, అంత మాత్రమే కాక గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక అతడు కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసినటువంటి విషయాన్ని మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలం. ఆ తర్వాత యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ప్రభువారు సమూయేలు గారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అని చెప్పి అక్కడ మాట్లాడుటను మనం గమనించగలం. ఆ తర్వాత ఈ సౌలును సమూయేలు కలుసుకున్నటువంటి సందర్భంలో సమూయేలుతో సౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అని చెప్పి అతడు పలుకుతున్నాడు. ఆ సందర్భంలో సమూయేలు గారు అన్నారు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని చెప్పి అడిగినప్పుడు అతడు అంటున్నాడు, వాటిని యెహోవాకు బలులు అర్పించుటకు నేను వాటిని నిర్మూలన చేయక వాటిని ఉండనిచ్చానని చెప్పి పలుకుటను గమనించగలం. ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ సమూయేలు గారు సౌలుతో అన్నటువంటి మాట, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమని ఇక్కడ చెబుటను గమనించగలం. ఈ సందర్భంలో సౌలు దేవుని మాటకు అతడు తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిగా ఉండటను గమనించగలం. దానిని గూర్చి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానమని, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము అని, గృహదేవతలను పూజనతో సమానమని చెప్పి మాట్లాడుటను గమనించగలం. ఆ సమయంలో సమూయేలు గారు సౌలుతో, యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించును అని చెప్పి పలుకుటను గమనించగలం.
ఈ విధమైనటువంటి కార్యాన్ని సౌలు అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించటంలో గల కారణం ఏంటంటే అతడు చెప్తాడు, జనులకు జడిసి వారి మాట విన్నానని చెప్పి పలుకుతూ యెహోవా ఆజ్ఞ నీ మాటను మీరి పాపం తెచ్చుకొంటిని అని చెప్పి అతడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ సౌలు వంటి మనసునే మనం కూడా పలు విషయాలలో మనం కనుపరుస్తూ ఉంటాం. దేవుడు మన జీవితంలో మనం ఏ విధంగా జీవించాలని ఆయన మనకు సెలవిస్తూ ఉంటారో దానిని అశ్రద్ధ చేస్తూ లోకము, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, ఇరుగు పొరుగు వారు కోరే రీతిలో అనేక విషయాల్లో మనం దేవుని ఆజ్ఞను అతిక్రమించి జీవిస్తూ ఉంటాం. ఆ కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనకు అనుగ్రహించిన ఈ రక్షణ, ఈ విశ్వాసము, వీటి యందు కొనసాగించటంలో మనము నిశ్చయముగా దేవుని వాక్యమును ఏదైతే మనం వింటున్నామో దానిని మనం అనుసరించినప్పుడు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆధ్యాత్మిక స్థితిలో మనం నిలబడగలం, స్థిరపడగలం, పరిపూర్ణులం కాగలం. గనుక మనము భయపడవలసింది ప్రభువుకే గాని లోకంలో మరి దేనికి కాదు. దేవుని చిత్తమును మనం పరిపూర్ణంగా చేయుట మన జీవితానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా పెట్టుకోవాలని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి లోపాన్ని, పాపాన్ని, అతిక్రమ క్రియలను గుర్తించి ఈ దినమందైనా సరిదిద్దుకొని మనం ప్రభువుకు లోబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ మాటలు సెలవిస్తూ ఉన్నారు. గనుక బలులు అర్పించుట కంటే, క్రొవ్వు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞను గైకొనుట, ఆయన మాట వినుట శ్రేష్టం. గనుక శ్రేష్టమైనటువంటి వాటిని ప్రభు దృష్టికి చేసి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని దీవించాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత మా ప్రియులు మీ దృష్టికి శ్రేష్టమైన వాటిని చేసి మీరు ఇచ్చే దీవెనలు పొందుదురుగాక. మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని మీరు భద్రపరిచి క్షేమం దయచేయండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. నేడు చేసే వారి ఉద్యోగంలో, వ్యాపారంలో, పలు ప్రయాణాల్లో, బిడ్డల చదువుల్లో, వారు రాసే పరీక్షల్లో, మా ప్రియులు తలపెట్టే ప్రతి కార్యముల్లో మీ సన్నిధి వారికి తోడే మీరు నడిపించుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమెన్.